రాగిని సుహాసిని ఫోటో పట్టుకొని మెట్లు దిగి వస్తూ ఉంటుంది. అది గమనించేసిన యువరాజు చాలా టెన్షన్ పడుతూ, "అమ్మ, ఆ చిలకమ్మ చేతిలో చూడు, ఆ ఫోటో చూడు" అని చూపిస్తూ ఉంటే, కేదార్ వాళ్ళమ్మ సుహాసిని ఫోటో ఈ చిలకమ్మ తీసుకువస్తోందేంటి? ఇప్పుడు కనుక కేదార్, శ్రీవల్లి ఆ ఫోటోని చూశారంటే ఇద్దరు అన్న చెల్లెళ్ళన్న విషయం తెలిసిపోతుంది. లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు, ఏదో ఒకటి చేసి అడ్డుకోవాలి అని వైజయంతి, నిషి ఇద్దరు కూడా, "ఏయ్, ఎక్కడికి ఆ ఫోటోని తీసుకువెళ్తున్నావు?" అంటూ మెట్ల దగ్గరికి వచ్చి అడ్డుగా నిలబడి రాగిణ్ణి నిలదీస్తూ ఉంటారు. "ఇది కేదార్ వాళ్ళమ్మ ఫోటో కదమ్మా! వైజయంతి అమ్మగారి గదిలో ఉంటే తీసుకొచ్చి ఇద్దామని వస్తున్నాను" అని రాగిణి అంటోంది. "ఏయ్, మర్యాదగా ఈ ఫోటోని ఇస్తావా లేదా?" అని నిషి, వైజయంతి లాగుతూ ఉంటారు. "లేదు, నేనివ్వను" అని రాగిణి లాగుతూ ఉంటుంది. అలా వాళ్ళు గొడవ పడుతూ ఉంటే శ్రీవల్లి చూసేసి, "వదిన, వాళ్ళు అక్కడ గొడవ పడుతున్నారు" అని దూరం నుంచి చెప్పటంతో వెంటనే ధాత్రి అక్కడికి వస్తూ ఉంటుంది. "ఏయ్, ఇవ్వమంటే ఇవ్వవేంటి?" అని నిషి రాగిణి చెంప పగలగొడుతూ ఉంటే అప్పుడే ధాత్రి వచ్చి నిషి చేతిని అడ్డుపట్టుకుంటుంది. ధాత్రి నిషి చేతిని విసిరికొట్టి, ఇలా ఎక్కడ పడితే అక్కడ అన్నిసార్లు చెయ్యి ఎత్తి కొట్టాలని చూస్తుంటే ఎవరూ కూడా చూస్తూ ఊరుకోరు. అప్పుడే కేదార్ వైజయంతి దగ్గరికి వచ్చి వైజయంతి చేతిలో ఉన్న ఫోటోని వైజయంతి చూడకుండా లాక్కునేస్తాడు. "ఇది మా అమ్మ ఫోటో, మీ గదిలో ఎందుకు ఉంది పిన్ని?" అని కేదార్ నిలదీస్తూ ఉంటాడు. ఇక వైజయంతి కుట్ర మొత్తం అర్థమైపోయిన ధాత్రి ఉగ్ర రూపంతో కోపంగా చూస్తూ ఉంటుంది. దూరం నుంచి ఇదంతా చూస్తున్న శ్రీవల్లి ఆ ఫోటో ఎవరిది చూద్దామని దగ్గరికి వస్తూ ఉంటుంది. మరి సుహాసిని ఫోటోని చూడగానే ఇప్పటికైనా శ్రీవల్లి, కేదార్ ఇద్దరు అన్నా చెల్లెళ్ళన్న విషయం అర్థమైపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.